Build your dreams, live rich, and leave rich. క్రిష్ అందించే లైవ్ రిచ్ అండ్ లివ్ రిచ్కు స్వాగతం. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ వెనుకున్న టెక్నికల్ విషయాలను చాలా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. తద్వారా దీర్ఘకాలిక సంపదను నిర్మించుకోవడానికి కావలసిన కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి, ఎన్ఏవి, ఏయుఎం, బీటా ఈ పేర్లు వినగానే చాలామందికి కొంచెం కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఎన్ఏవి అంటే ఫండ్ యూనిట్ ధర, ఏయుఎం అంటే ఫండ్ మేనేజ్ చేసే మొత్తం డబ్బు. నిజం చెప్పాలంటే ఈ మాటలు అర్థం కాకపోవడం వల్లే చాలామంది ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికే వెనకడుగు వేస్తారు. అయితే ఈ కన్ఫ్యూజన్ని కాన్ఫిడెన్స్గా ఎలా మార్చాలి? రండి, ఈ టెక్నికల్ పదాలు అనే గోడను బద్దలు కొట్టి దాని వెనుకున్న అసలైన సంపద సృష్టి రహస్యాన్ని బయటకు తీద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. బేసిక్స్ దాటి అసలైన విషయాల్లోకి వెళ్తాం. మన గోల్స్కి తగ్గ ఫండ్ ఎలా ఎంచుకోవాలో చూస్తాం. రిస్క్ని ఎలా కొలవాలో తెలుసుకుంటాం. ఫండ్ మేనేజర్లు ఏం చేస్తారో చూస్తాం. మన డబ్బు సేఫ్గా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తాం. చివరిగా సంపద సృష్టి ఫార్ములా ఏంటో చూద్దాం. మొదటిగా, ఒక మ్యూచువల్ ఫండ్ అంటే అసలు దాని లోపల ఏముంటుందో ఒకసారి చూద్దాం రండి. ఒక ఫండ్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే దాని సెక్టర్ కేటాయింపు చూడాలి. అంటే వాళ్లు మన డబ్బుని ఏ ఏ రంగాల్లో పెట్టారు అనేది. ఇక్కడ చూడండి, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా ఇలా వేర్వేరు రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. దీన్నే మనం డైవర్సిఫికేషన్ అంటాం. అదే కొన్ని ఫండ్స్ కొన్ని రంగాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. దాన్ని కాన్సంట్రేషన్ అంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫండ్ టాప్ హోల్డింగ్స్. అంటే ఆ ఫండ్ మేనేజర్కి ఏ కంపెనీల మీద ఎక్కువ నమ్మకం ఉంది అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఈ టాప్ హోల్డింగ్స్ తరచుగా మారకుండా స్థిరంగా ఉన్నాయంటే ఆ ఫండ్ స్ట్రాటజీ బలంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు రకరకాల ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. మన లక్ష్యాలకి ఏ ఫండ్ సరిగ్గా సరిపోతుందో తెలుసుకుందాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మన లక్ష్యం 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి మంచి గ్రోత్ కావాలంటే ఈక్విటీ ఫండ్స్ వైపు చూడాలి. అదే ఓ 2-3 ఏళ్లలో డబ్బు అవసరం ఉందనుకుంటే స్థిరత్వం కోసం డెట్ ఫండ్స్ బెస్ట్. ఈ రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ కావాలంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే టైంకి తగ్గ ఫండ్ ఎంచుకోవడం అంతే. ఇన్వెస్టింగ్లో మనకి 2 దారులున్నాయి. ఒకటి ప్యాసివ్, రెండోది యాక్టివ్. ప్యాసివ్ అంటే మార్కెట్ మొత్తం కొనడం లాంటిది. సింపుల్గా ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ఖర్చు కూడా తక్కువ. యాక్టివ్ అంటే ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకుని మార్కెట్ కంటే ఎక్కువ రాబడి సంపాదించడానికి ప్రయత్నించటం. సహజంగానే దీనికి ఫీజులు కొంచెం ఎక్కువుంటాయి. ఓకే, ఇప్పుడు వరకు ఫండ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం. ఒక కారు డాష్బోర్డ్ లాగా. ఈ నంబర్స్ మనకు ఫండ్ పర్ఫార్మెన్స్ని, రిస్క్ని చూపిస్తాయి. ఈ నంబర్స్ చూసి భయపడొద్దు, చాలా సింపుల్. ఆల్ఫా అంటే ఫండ్ దాని బెంచ్మార్క్ కంటే ఎంత బెటర్గా పర్ఫామ్ చేసిందో చెప్తుంది. పాజిటివ్గా ఉంటే మంచిది. ఇక షార్ప్ రేషియో, ఇది చాలా ముఖ్యం. మనం తీసుకున్న రిస్క్కి తగినంత రిటర్న్ వస్తుందా లేదా అని ఇది చెప్తుంది. షార్ప్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత మంచిదన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఒక ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేస్తారో చూద్దాం. ఇది ఏదో గాల్లో తీసుకునే నిర్ణయం కాదు. ఒక పక్కా పద్ధతి ప్రకారం జరుగుతోంది. ముందుగా రీసెర్చ్ టీం డేటా అంతా సేకరిస్తోంది. తరువాత కొన్ని మోడల్స్ ఉపయోగించి మంచి కంపెనీలను ఫిల్టర్ చేస్తారు. ఆ తరువాత ఫండ్ మేనేజర్ తన అనుభవంతో స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇదంతా ఒక క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. మార్కెట్ పడినప్పుడు మనలాగా కంగారుపడి అమ్మేయకుండా లాజికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్స్ మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇది మన లాంగ్ టర్మ్ రిటర్న్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫండ్ని నడపడానికయ్యే ఖర్చునే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. రెగ్యులర్ ప్లాన్లో మనం ఒక ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్లక్కూడా కమిషన్ వెళ్తుంది. అందుకే దాని ఫీజు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ చార్ట్ చూడండి, విషయం మొత్తం ఇక్కడే అర్థమైపోతుంది. ఆ చిన్న ఫీజు తేడా 20 ఏళ్లలో మన సంపద మీద ఎంత పెద్ద తేడా చూపిస్తుందో కదా. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే మరి. చాలామందికొచ్చే కామన్ డౌట్ మన డబ్బు సేఫ్గా ఉంటుందా అని. సో మన డబ్బుని కాపాడటానికి ఎలాంటి వ్యవస్థ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, మన డబ్బు చాలా సేఫ్. ఎందుకంటే ఈ మొత్తం ఇండస్ట్రీని సెబీ అనే ప్రభుత్వ సంస్థ కంట్రోల్ చేస్తుంది. మన డబ్బు ఫండ్ కంపెనీ దగ్గర ఉండదు, ఒక ట్రస్ట్లో ఉంటుంది. ఈ డబ్బుని, షేర్లని ఒక ఇండిపెండెంట్ కస్టోడియన్ అనే సంస్థ చూసుకుంటుంది. దీనివల్ల ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీకి ఏమైనా అయినా మన డబ్బు సేఫ్గా ఉంటుంది. సో టెన్షన్ లేదు.
సరే, ఇప్పుడు దాకా టెక్నికల్ విషయాలన్నీ చూశాము. ఇప్పుడు వీటన్నిటినీ మన అసలైన లక్ష్యంతో, అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్తో కనెక్ట్ చేద్దాం. పన్నుల గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. చూడండి, డివిడెండ్స్ వస్తే అది మన ఇన్కమ్కి యాడ్ అవుతుంది. దానిమీద మన ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. అదే గ్రోత్ ప్లాన్లో లాభాలు మళ్లీ ఫండ్లోనే రీఇన్వెస్ట్ అవుతాయి. దీనివల్ల మన సంపద చాలా వేగంగా పెరుగుతుంది, ట్యాక్స్ కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు చూడండి కాంపౌండింగ్ మ్యాజిక్. నెలకు కేవలం 5,000 రూపాయలు 25 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే అది ₹1,00,00,000 ఎలా అవుతుందో? ఇదే క్రమశిక్షణ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ పవర్. వాన్గార్డ్ ఫౌండర్ జాన్ బోగల్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, గడ్డివాములో సూది కోసం వెతకొద్దు, ఆ గడ్డివామునే కొనేండి అని. అంటే ఏదో ఒక విన్నర్ స్టాక్ని పట్టుకోవాలని కష్టపడటం కన్నా మొత్తం మార్కెట్లో ఒక చిన్న భాగాన్ని కొనుక్కోవడం ద్వారానే చాలామంది లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతారు. సరే, మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా ఏ టాపిక్ గురించి సింపుల్గా తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ అనాలిసిస్ ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఇది క్రిష్ అందించే లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్.